అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారి ఆశీర్వాదంతో అవకాశం పొందిన కంచెల కృష్ణారెడ్డి గారు నామినేషన్ వేయటం జరిగింది. తప్పకుండా ప్రజల్లో వస్తున్న స్పందన చూస్తే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమనే విషయం అర్థమవుతా ఉంది. ప్రజల్లో ఎక్కడ చూసినా స్పష్టమైన చర్చ జరుగుతుంది. గతంలో చాలా సందర్భాల్లో కొత్త ప్రభుత్వాలు అనేకం వచ్చినాయి. సరే, ఆ ప్రభుత్వాలు విఫలమైనయా సఫలమైనయా అని తెలియడానికి కొంత సమయం పట్టేది. కానీ ఇవాళ తెలంగాణలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయింది అని ప్రజలు భావించడానికి 100 రోజులు కూడా పట్టలేదు. 100 రోజుల్లోనే ఈ ప్రభుత్వం పనికిమాలిన ప్రభుత్వం అని, ఇది మోసపూరిత ప్రభుత్వం అని, ఇచ్చిన హామీలు నెరవేర్చే ఉద్దేశం వీళ్ళకి లేదని, పూటకొక మాట మార్చే పార్టీ ప్రభుత్వం అని ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. వాళ్లే పెట్టుకున్న డేట్లు, ఇచ్చిన 6 హామీలలో 6 గ్యారెంటీలలో ఉన్న 13 పథకాలు డిసెంబర్ 6 నాడే అమలు చేస్తామని చెప్పి, డిసెంబర్ 9 నాడే అమలు చేస్తామని చెప్పి స్వయంగా ఇవాళ ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న ఆయన కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న ఆయన కావచ్చు, ఇవాళ మంత్రివర్గంలో ఉన్న అనేక మంది కావచ్చు, వాళ్ళ నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కావచ్చు, అనేక సభల్లో చెప్పినరు, ప్రజలకు హామీ ఇచ్చిండ్రు. తెలంగాణ ప్రజలకి డిసెంబర్ 9 పోయింది. వాస్తవానికి రైతు బంధు గత ప్రభుత్వం కేసీఆర్ గారు డబ్బులను రెడీ చేసి విడుదల చేయడానికి సిద్ధపడితే స్వయంగా కాంగ్రెస్ పార్టీ పోయి కంప్లైంట్ చేసి ఆపడమే కాకుండా రైతాంగానికి స్పష్టంగా చెప్పింది, మేమే ఆపినాం, రైతు సోదరులారా బాధపడొద్దు, ఇవాళ ఇస్తే మీకు 10 వస్తున్నాయి, కేసీఆర్ గారు ఇస్తే డిసెంబర్ 9కి అయితే నేను 15 ఇస్తాను అని స్వయంగా వారి నోటితో మాట్లాడిన మాటలు అనేకం మన ముందున్న వీడియోలోనే చూస్తున్నాం మనం సాక్ష్యాలు. రుణమాఫీ 9వ తారీఖు ఇస్తున్న మాట అలా ఉంది. ఇంకా అనేక హామీలు అన్ని కూడా 9వ తారీఖుకి చెప్పినాడు. ఆ తర్వాత జనవరి 1 అన్నాడు, ఆ తర్వాత ఫిబ్రవరి అన్నారు, మార్చి అన్నాడు. అర్థమైపోయింది ప్రజలకు. దాంట్లోనే ముఖ్యమంత్రి ఒక తీరుగా మాట్లాడితే ఉప ముఖ్యమంత్రి ఇంకొక తీరుగా చెప్తున్నాడు. యువతకు 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తాము అని చెప్పి స్వయంగా ప్రియాంక గాంధీ గారు అదే వేదిక మీద నుంచి ఇవాళ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి కూడా నాటి పిసిసి అధ్యక్షుడు హోదాలో హామీ ఇచ్చిండ్రు. మీ అందరి సాక్షిగా మీ అందరి దగ్గర కూడా విజువల్స్ ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీలోనే చెప్పిండు, మేము చెప్పలేదు ఎప్పుడు నిరుద్యోగ వృత్తి అనే మాట. అంటే తప్పించుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేస్తుంది ఇవాళ ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న మొన్న ఈయన ఆగస్టు అని చెప్పినాడు ముఖ్యమంత్రి, కానీ వాళ్ళ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మేము ఎప్పుడనేది డేట్ చెప్పలేదు, ఎప్పుడో ఒకప్పటికి ఇస్తాం, చేస్తాం రుణమాఫీ. వాళ్ళ ఎమ్మెల్యే ఒక ఆయన చేస్తారండి, ఏడాదికో 2 ఏళ్లకో ఏమైంది, ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. ఇక ఇక్కడున్న మా జిల్లా మంత్రి పాపం రైతులు రైతు బంధు రాలేదు అని అడుగుతున్నారు కదా అని చెప్పి ఎవరు విలేకరు ప్రశ్నిస్తే చెప్పుతో కొట్టండి అని మాట్లాడింది. ఇప్పటికీ కూడా లక్షలాది మందికి రైతు బంధు రాలేదనే విషయం మీ అందరికీ కూడా తెలుసు. మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో ఈ నల్గొండ నియోజకవర్గంలో చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి అడగండి రైతుల్ని. అందరూ రైతు బంధు వచ్చిందని కనుకంటే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న రైతు బంధు కేసీఆర్ గారు ఎవరికి ఇచ్చిండ్రో వాళ్ళందరికీ కనుక రైతు బంధు వచ్చిందని కనుక వెంకటరెడ్డి నిరూపిస్తే నేను మా అభ్యర్థిని విత్డ్రా చేస్తాను. దమ్ముందా నిలబడతాడా వెంకటరెడ్డి? లేదంటే మీ అభ్యర్థిని ఉపసంహరించుకొని చెంపలేసుకోవాలి. మీరు మాట్లాడిన అబద్దాలకి, మీరు చేస్తున్న మోసాలకి దమ్ముందా నిలబడతాడా వెంకటరెడ్డి? లేదంటే మీ అభ్యర్థిని ఉపసంహరించుకొని చెంపలేసుకోవాలి. మీరు మాట్లాడిన అబద్దాలకి, మీరు చేస్తున్న మోసాలకి, మీరు రైతు బంధు అందరికి వేసినామని చెప్తున్న అబద్దం ఏదైతుందో అది నిజమని నేను నిరూపిస్తా. నువ్వు మీ అభ్యర్థిని పక్కా తప్పిస్తావా, చెంపలేసుకుంటావా? వెంకటరెడ్డి రావాలి.
నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ దబాయిస్తూ ఓటేసిన ప్రజలు అడిగితే వాళ్ళని చెప్పుతాం కొడతానని భయపెట్టిస్తూ అధికార మదంతోనే వ్యవహరిస్తున్నాడు. పోలీసులు అడ్డం పెట్టుకుని రాజ్యం చేయొచ్చు అని చెప్పేసి భావిస్తున్నాడు వెంకటరెడ్డి. నిజమే, మీరు ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు ఇవాళ ప్రజల్ని ఓట్లు? 100 రోజుల్లోనే 200 మంది రైతులను పొట్టన పెట్టుకున్నారు మీరు. 100 రోజుల్లోనే 200 మంది రైతులను పొట్టన పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే అర్హత ఉందా? ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో, నల్గొండ నియోజకవర్గంలో 2 మంత్రుల నుండి 3.5 లక్షల ఎకరాలు ఎండబెట్టినందుకు వేయాలా మీకు ఓట్లు? దేనికి వేయాలి ప్రజలు? ఎవరెవరినో చెప్పులతో కొడతాం ఇదని మాట్లాడుతున్నారు. రెడీగా సిద్ధంగా ఉన్నారు రైతులు చెప్పులు పట్టుకొని, మీరు వస్తారా, ఎప్పుడు వస్తారని చెప్పి. నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద కావచ్చు, ఎస్ఎల్బీసీ కింద కావచ్చు, లో లెవెల్ కెనాల్లో కావచ్చు, ఇవాళ ఉన్న లెవెల్ కంటే తక్కువ లెవెల్ ఉన్న నాడు కూడా ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమైతే కేసీఆర్ గారు నీళ్లు ఇచ్చిండ్రు. మా జిల్లా ఎమ్మెల్యేలు అందరం విజ్ఞప్తి చేసిన వెంటనే రైతాంగం కొరకు నిబంధనలు ఇటట్టున్నా, ఏ సమస్య ఉన్నా రైతులను బతికించుకోవడం ప్రధానమని చెప్పి 508 లెవెల్ ఉన్న నాడు కూడా నీళ్లు ఇచ్చి లక్షలాది ఎకరాలు కాపాడండి కేసీఆర్ గారు. ఇలా నీళ్లు అంతకంటే ఎక్కువ 515లోనే ఇవ్వాలని చేతగాని దద్దమ్మలు మీరిద్దరు జిల్లా మంత్రులు ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు ప్రజల్ని ఓట్లేయమని, రైతుల్ని ఓట్లేయమని? మాట తప్పి తేపకొకసారి మోసపూరితంగా డేట్లు మారుస్తున్నందుకు ఇస్తారా? అంతేకాదు రైతులకు పాపం బోనస్ ఇస్తాం, ఓట్లకు బోనస్ ఇస్తాం అంటే రైతులు మాకు ఇస్తారు అనుకున్నాం మీరు 500. కానీ దళారులకు, వ్యాపారస్తులకు ఇస్తున్నారు 500 బోనస్. రైతుల పొట్టగొట్టి వరుసగా గత 7-8 సంవత్సరాలు 2700 వచ్చిన సన్న రకం ధాన్యం ధర ఇవాళ 22, 21, 2000కు పడిపోయింది. ఎందుకు? మిల్లర్ల దగ్గర మీరు డబ్బులు వసూలు చేసి, బ్లాక్ మెయిల్ చేసి, పైసలు వసూలు చేసి ఇవాళ అది పూడ్చుకోవడానికి రైతాంగాన్ని వాళ్ళకి బలిపెట్టారు. 20 రోజులు దాడుతున్నా ఇవాళ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏ కేంద్రంలో 2 లారీలు ఎత్తిన పాపన పోలేదు. తప్పని పరిస్థితులలో రైతాంగం దళారులను ఆశ్రయించాల్సి వచ్చింది. మీరు రైతు బంధు ఇవ్వక, రుణమాఫీ చేయక, బ్యాంకుల నుంచి లోన్లు రాక, ప్రైవేటు వడ్డీలకు పోయి మళ్లీ రైతాంగం అప్పుల పాలయ్యే పరిస్థితి వచ్చింది. దీని కొరకు వేయాలా మీకు ఓట్లు? దేని కొరకు అడుగుతారు? ఏం చెప్పి అడుగుతారు ఓట్లు ఇవ్వాలి మీరు ప్రజల్ని? ఉచిత బస్సు అని చెప్పి ఆర్టీసీని ముంచుతున్నారు. 1400 కోట్ల అప్పు ఉంది ఇప్పటికీ ఆర్టీసీ. ఈ ఎన్నికల తెల్లవారి నుంచి అది కూడా బంద్ అవుతుంది. మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు పథకాన్ని కూడా ఎన్నికల తెల్లవారి నుంచి ఎత్తేస్తారు వీళ్ళు. దానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఏ ఒక్క హామీ కొత్తది ఇచ్చేది లేదు. కేసీఆర్ ఇచ్చిన నీళ్లను సక్కలేకపోతున్నారు, మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నారు, కరెంట్ ఇవ్వలేకపోతున్నారు. ఛాలెంజ్ చేసిన లెక్క తీద్దామా? గత 5 సంవత్సరాల్లో మోటార్లు ఎన్ని గాలినాయి? కరెంట్ మోటార్లు రైతులవి, వ్యవసాయ పంపు సెట్ల మోటార్లు ఎన్ని గాలినాయి? ఈ 4 నెలల్లోనే ఎన్ని గాలినాయి? ఎందుకు జరుగుతుంది? ఈ మీ చేతగానో పనిమాల దద్దమ్మలు మీ కొరకు ఓట్లు వేయాలన్నా? ప్రజలు దేనికి వేయాలి? రైతుల మోటార్లు గాలిపెట్టింది వేయాలన్నా? వెంకరెడ్డి బుద్ధి ఉండాలి. కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని అసలు కేసీఆర్ మాత్రమే ఓటు అడిగే హక్కు ఉంది రాష్ట్రంలో. ప్రత్యేకించి నల్గొండ జిల్లా మీరు నాశనం చేసిపోయిన జిల్లా. అద్భుతంగా వ్యవసాయంలో ముందున్న ఈ జిల్లాను 60 ఏళ్లలో నాశనం చేసి పీల్చి పిప్పి చేసి ఉన్న మంచినీళ్ళని, సాగర్ నీళ్ళని తీసుకుపోయి, కృష్ణా నీళ్ళని తీసుకుపోయి రాజశేఖర రెడ్డికి తాకట్టు పెట్టి దాంతో కాంట్రాక్టులు సంపాదించుకొని నల్గొండ జిల్లా ప్రజలు మూలులను పీల్చుకొని తిన్నారు. 2 లక్షల మందిని క్లోరిన్ మహమ్మారికి అప్పచెప్పి ఆ ప్రజల నీళ్లను రాజశేఖర రెడ్డికి అమ్ముకొని బతికిన వాళ్ళు మీరు. ఉచిత బస్సు అని చెప్పి ఆర్టీసీని ముంచుతున్నారు. 1400 కోట్ల అప్పు ఉంది ఇప్పటికీ ఆర్టీసీ. ఈ ఎన్నికల తెల్లవారి నుంచి అది కూడా బంద్ అవుతుంది. మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు పథకాన్ని కూడా ఎన్నికల తెల్లవారి నుంచి ఎత్తేస్తారు వీళ్ళు. దానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఏ ఒక్క హామీ కొత్తది ఇచ్చేది లేదు. కేసీఆర్ ఇచ్చిన నీళ్లను సక్కలేకపోతున్నారు, మంచినీళ్ళని ఇవ్వలేకపోతున్నారు, కరెంట్ ఇవ్వలేకపోతున్నారు. ఛాలెంజ్ చేసిన లెక్క తీద్దామా? గత 5 సంవత్సరాల్లో మోటార్లు ఎన్ని గాలినాయి? కరెంట్ మోటార్లు రైతులవి, వ్యవసాయ పంపు సెట్ల మోటార్లు ఎన్ని గాలినాయి? ఈ 4 నెలల్లోనే ఎన్ని గాలినాయి? ఎందుకు జరుగుతుంది? ఈ మీ చేతగానో
పనికి మళ్ళీ దద్దమ్మలు మీ కొరకు ఓట్లు వేయాలన్నా? ప్రజలు దేనికి వేయాలి? రైతుల మోటార్లు కాబెట్టింది వేయాలన్నా? వెంకరెడ్డి బుద్ధి ఉండాలి. కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని అసలు కేసీఆర్కు మాత్రమే ఓటు అడిగే హక్కు ఉంది రాష్ట్రంలో. ప్రత్యేకించి నల్గొండ జిల్లా మీరు నాశనం చేసిపోయిన జిల్లా. అద్భుతంగా వ్యవసాయంలో ముందున్న ఈ జిల్లాను 60 ఏళ్లలో నాశనం చేసి పీల్చి పిప్పి చేసి ఉన్న మంచి నీళ్ళని, సాగర్ నీళ్ళని తీసుకుపోయి, కృష్ణా నీళ్ళని తీసుకుపోయి రాజశేఖర రెడ్డికి తాకట్టు పెట్టి దాంతో కాంట్రాక్టులు సంపాదించుకొని నల్గొండ జిల్లా ప్రజల మూలులను పీల్చుకొని తిన్నారు. 2 లక్షల మందిని ఫ్లోరిన్ మహమ్మారికి అప్పచెప్పి ఆ ప్రజల నీళ్లను రాజశేఖర రెడ్డికి అమ్ముకొని బతికిన వాళ్ళు మీరు. మీకు లేదు హక్కు ఓటడటానికి. అటువంటి జిల్లాను సస్యశ్యామలం చేసి 3 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 40 లక్షల మెట్రిక్ టన్నులకు తీసుకొచ్చి వరిధాన్యాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 చేసిన కేసీఆర్కు మాత్రమే హక్కు ఉంది. బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే హక్కు ఉంది. గులాబీ జెండాకు మాత్రమే హక్కు ఉంది ఈ జిల్లాలో ఓట్లాడటానికి. పొరపాటునో ఏమరపాటునో మీరు ఇచ్చిన హామీలను నమ్మి పాపం పెన్షన్దారులు కేసీఆర్ మా అన్నని, కేసీఆర్ మా పెద్ద కొడుకని, కేసీఆర్ మా తమ్ముడు అని భావించుకున్న పెన్షన్దారులను కూడా మోసం చేశారు. కేసీఆర్ 2 ఇస్తుండే కదా, మేము 4 ఇస్తామని చెప్పి ఇంటింటి తిరిగి 4 కాదు, ఆ 2 చక్కగా ఇవ్వాలి. ఇంతవరకు 1 నెల ఎగ్గొట్టింది. ఇప్పటికి వీళ్ళు వచ్చి 4 నెలలు అయితే ఇప్పుడు 2 నెలలు అయితే ఇచ్చారు. 3 నెలలు ఇవ్వాల్సి ఉండే. పాపం వాళ్ళందరూ కూడా శాపం పెడుతున్నారు మీకు ఇవ్వాలి. ఏ ముఖం పెట్టుకుని పెడతారు మళ్ళీ వాళ్ళ నోట్లు? ఓట్లు అడగడానికి లేక, ప్రజల ముందుకు పోయే ముఖం లేక బూత్ పంచాంగం ఎత్తుకున్నారు, బూత్ మాటలు మాట్లాడుతున్నారు. చర్చ చేద్దాం రండి, మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకో నాగార్జున సాగర్ కట్ట మీద పోవడానికి ధైర్యం లేదు. మేము పోయినాం కదా అలాంటి బాజాప్తిగా, ఏ రాత్రి ఏ పగలనుకుంటే నాగార్జున సాగర్ కట్ట మీద మాకు ఎప్పుడు నీళ్ళు అవసరం ఉంటే అప్పుడు పోయి తుమ్ములు ఇట్లా లేపేసి నీళ్ళు ఇచ్చినాం బాజాప్తా. ఇవాళ ఎందుకో పోరు 2 మంత్రులు ఒక్కసారి తీసుకుపోయి అప్పచెప్పారు కేఆర్ఎంపీకి. కేంద్ర బలగాల పహారాలో ఉంది వాళ్ళ నాగార్జున సాగర్. ఖతమైపోయింది. మంచినీళ్ళు కూడా లేకుండా చేస్తున్నారు దరిద్రులు. నల్గొండ జిల్లాకు మంచినీళ్ళు లేని పరిస్థితి మళ్ళీ తీసుకొస్తున్నారు. మళ్ళీ ఫ్లోరోసిస్ లేచే పరిస్థితికి వచ్చింది. తేలిపాడు నుంచి నీళ్లు పోతుంటే సోయి లేదు. ఒక్క మంత్రి మాట్లాడలే, ఒక్క ఎమ్మెల్యే మాట్లాడలే. మేము గత వారం రోజులుగా మాట్లాడుతుంటే నోరు మూసుకొని వాళ్ళకు పోవాల్సిన వాటా ప్రకారం పోయిందని మాట్లాడిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కానీ ఇవాళ సెక్రటరీ రాసిండు ఉత్తరం, నేను నీళ్లు తీసుకుపోవడం సరైనది కాదు, అక్రమం ఇది, ఆ నీళ్లు మళ్ళీ మాకు ఇవ్వాలి అని చెప్పి. సెక్రటరీ మాట్లాడింది నిజమా, మంత్రి మాట్లాడింది నిజమా? ఇంత సోయి లేకుంటున్నారు. తెలంగాణ హక్కుల పట్ల సోయి లేకుంటున్నారు. అసలు తెలంగాణ ప్రజల గురించి ఆలోచనే లేదు. మేము ఎట్లా సంపాదించుకోవాలి, మేము ఓన్లీ బ్లాక్ మెయిల్ చేయాలి, ఎవరి జేబులు కొట్టాలి, జేబులో కత్తెరలు పెట్టుకొని తిరగాలి. జేబులో కత్తెరలు పెట్టుకున్నది ఎవరు పేగులో కత్తిరించడానికి కాదు, ప్రజల జేబులు కొట్టడానికి. మీరు ఈ కత్తెరలు ప్రజల జేబులు కొట్టడానికి వాడుతున్నారు. దాని కొరకే ప్రజలు మీకు ఓట్లు. కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ ఈ రాష్ట్రంలో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. ఈ జిల్లాలో అసలే లేదు. చెప్పండి, రేపు వచ్చి ఏం చెప్తాడో ముఖ్యమంత్రి మాట్లాడమని. తేలిపాండు నీళ్లు దొంగతనంగా పోయిన దానికి ఏం సమాధానం చెప్తాడు? నల్గొండ జిల్లాలో ఎండిపోయిన 3 లక్షల ఎకరాలకు ఏం సమాధానం చెప్తాడు? మీ నిర్వాహకం వల్ల చచ్చిపోయిన రైతు కుటుంబాలకు ఏం సమాధానం చెప్తాడు? లేవు, సమాధానాలు లేవు. ప్రజల ముందుకు పోయే ముఖం లేక తప్పించుకుని తిరుగుతున్న దొంగలు కాంగ్రెస్. అందుకే ప్రజలు ఇవన్నీ చర్చ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరిని మోసం చేశారు, రైతుల్ని మోసం చేశారు, మహిళల్ని మోసం చేశారు, యువతను మోసం చేశారు, ఆఖరికి విద్యార్థులను కూడా మోసం చేశారు. వాటి ఊసే లేదు, స్కూటీల మాట లేదు, విద్యార్థులకు ఇస్తున్న 5 లక్షల కార్డు అడ్రస్ లేదు, 2500 మాట ఎత్తుతలేదు. అందుకే కాంగ్రెస్ కు ముఖం లేదు, ప్రజలకు రావడానికి తప్పించుకొని తిరుగుతున్న దొంగల్లాగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.